ఇక్కడ డెడ్ ఎండ్ ఉంది. ఇందులో ఎలా చూపిస్తుంది బావా? సర్లే, బిల్డింగ్ నేమ్ కానీ ఇంకేదైనా ఉందేమో చూడండి. అదేదో మీరే చూడండి. అరే ఫుడ్ తెచ్చానులే. గోపి ఇది తీసుకో. అంకుల్ మీరేంటి ఈ టైంలో? మందు వాసన వచ్చిందా? లేదు, మనిషి వాసన వచ్చింది. ఎవరో వచ్చినట్టుంది. అది మన గోపి లేడు, గోపి వాళ్ళ ఫ్రెండ్ అంకుల్. ఇంటర్వ్యూ కోసం వచ్చాడు, పొద్దున్న వెళ్ళిపోతాడు. అంటే రాత్రికి ఇక్కడే ఉంటాడా? జరుగు జరుగు. అంకుల్ అంకుల్ ఆగండి అంకుల్. అంకుల్ 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 ఆగండి అంకుల్. గోపి నీ ఫ్రెండ్ వచ్చాడంటగా, ఏడి? అయ్యో అంకుల్, ఇంటర్వ్యూ అని చెప్పా కదా, పడుకుంటాడు. అంటే మార్నింగే లేవాలి కదా. ఓ, అయితే ఆ రూమ్ లో ఉన్నాడన్నమాట. సైలెంట్ గా తాగమని చెప్పా కదరా. అంకుల్ 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 పడుకొని ఉంటాడు అంకుల్, మళ్ళీ డిస్టర్బ్ చేయడం ఎందుకు? రేపు మార్నింగ్ వెళ్లే ముందు మీ బ్లెస్సింగ్స్ కోసం తీసుకొస్తానులే. ఇప్పుడే కదా వచ్చింది, అప్పుడు పడుకొని ఉండాలి. ఒక్కసారి ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్తా. అర్ధరాత్రి ఆల్ ది బెస్ట్ ఏంటండి? అంటే మార్నింగే తీసుకొస్తా అంటున్నాడు కదా. అది 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 మానసు కదా అంకుల్, వాడు యాక్టింగ్ చేస్తున్నాడు కదా, ఏదో అమ్మాయి వేషం వచ్చిందట, అందుకే మానస అని పేరు పెట్టుకొని రిహార్సల్స్ చేస్తున్నాడు. జుట్టు కూడా అందుకే పెంచేశాడు. చూడండి ఎంత ముద్దుకున్నాడు. మీకు కూడా ఏమవుతుంది కదా. అమ్మ మానస, కొంచెం పక్క జరగమ్మా. అంకుల్ ప్లీజ్ అంకుల్, వాళ్ళు ఊరు నుంచి వచ్చారు, ఒక 2 రోజులు ఓపిక పట్టండి, వెళ్ళిపోతారు. నీకు ఇల్లు రెంట్కి ఇచ్చేటప్పుడే చెప్పా, అమ్మాయిలు ఇక్కడికి రాకూడదని. పక్కన వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? అమ్మ ఇప్పుడే ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, లేదా రేపొద్దున మీ అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఏదో ఒకటి డిసైడ్ చేసుకుని చెప్పండి. అమ్మాయి, నువ్వు ఇప్పుడే నీ బ్యాగ్ సర్దుకొని బయటికి వెళ్ళిపో. అబ్బాయి నువ్వు కూడా. ఒక్క క్షణం కూడా నా ఫ్లాట్లో ఉండడానికి వీల్లేదు. అన్నా అంకుల్ ఒకసారి పక్కకి రండి అంకుల్. పక్కకి వెళ్ళడం పక్కలకి వెళ్ళడం లేదు అంకుల్, కాల్ చేసేయండి ప్లీజ్ అంకుల్, ఒక్కసారి రండి అంకుల్. వాడు వినట్లేదురా, అసలు వాడికి ఎలా తెలిసింది? అంటే నేను వాడు ఫుడ్ కోసం బయటకు వెళ్ళాం మామ. నీకు అసలు బుద్ధుందా? వీణెందుకు బయటికి తీసుకెళ్ళావు? నేను డ్రైవ్ చేస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ అవుతుందని. ఒక్క పూట తినకపోతే చచ్చిపోతావా నీ? సరే, కేపీహెచ్పీలో నా ఫ్రెండ్ లక్ష్మణ్ ఉన్నాడు, ప్రస్తుతానికి అక్కడికి వెళ్ళండి. అన్నా నేను మార్నింగ్ వరకు ప్లాన్ చేసి చెప్తాను. ఈ టైంలోనా? ఆయన వినట్లేదురా, ఇంకో ఆప్షన్ లేదు. సరే అన్న, ఎందులోనే ఉండాలి. డబ్బులు పోయాయి అరవింద్. ఏంటి? ఇందులోనే పెట్టాను. సరిగ్గా చూసావా? చూసానంతా. అన్నా డబ్బులు కనిపించట్లేదన్నా. డబ్బులా?
అదే అన్నా ఒక 50,000 ఉన్నాయని చెప్పాను కదా, ఆ, అవి ఇప్పుడు కనిపించట్లా. ఎక్కడ పోతారా? బ్యాగ్లోనో ఎక్కడో ఉంటాయి చూడు. లేదన్నా, మొత్తం చూశాను, కనిపించట్లేదు. రేయ్, మీకేమైనా తెలుసా? ఇది మరీ బాగుంది. వాళ్ళ దగ్గర డబ్బులున్నాయో లేదో మాకెలా తెలుసురా? ఆ, కరెక్టే, నిజమే. అరే, మీరే ఎక్కడో పడేసుకుని ఉంటారు చూడండి. లేదన్నా, రూమ్కి వచ్చాక కూడా చూసాం, ఇప్పుడు చూస్తేనే లేవు. అంటే ఇప్పుడు ఏంట్రా, మేము దొంగలమని చెప్తున్నావా? ఇది మరీ టూ మచ్ రా. వీళ్ళు ఉండడానికి రూమ్ ఇస్తే ఇప్పుడు మనల్ని దొంగలు అంటున్నారా? అన్నా నేను అలా అనలేదన్నా, డబ్బులు కనిపించట్లేదని చెప్తున్నాను అంతే. అంటే మమ్మల్ని దొంగలు అన్నట్టే కదా. మీకు ఉండడానికి హెల్ప్ చేస్తే నువ్వు ఇలా అనడం ఎంతవరకు కరెక్ట్ తమ్ముడు? అది కాదన్నా. రే, వాళ్ళు నాతో 2 years నుంచి రూమ్లో ఉంటున్నారు. ఎప్పుడు రూమ్లో డబ్బులు పోలేదు. మీరే ఎక్కడో పోగొట్టుకుని ఉంటారు చూడండి. లేదన్నా, రూమ్కి వచ్చాక కూడా ఉన్నాయి నా దగ్గర. రే, ఆపరా, అనవసరంగా మా మధ్యలో గొడవలు పెట్టకు. ఇంకా బయలుదేరండి. సరే అన్న. మీ ఫ్రెండ్ లొకేషన్ వద్దులే అన్న. సారీరా, వాళ్ళని అనవసరంగా పిలిచాను. పర్లేదు మామా, అవుతూనే ఉంటాయి. నువ్వు వెళ్ళి పడుకోపో, అసలే నీకు రేపు ఆఫీస్ ఉంది. ఈ ఓనర్ గడపడు ఏంటం. ఎవరు కావాలి? గోపీకృష్ణ అంటే నువ్వేనా? నేనే గోపిని. ధరణి అరవింద్ వాళ్ళు నీకు తెలుసా? బావా, వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడికి వచ్చారు బావా. వీళ్ళ మొహాలు చూస్తే అర్థమవుతుంది. రేయ్ చెప్పరా, ఎక్కడ్రా వాళ్ళు? చెప్పండి రా, ఎక్కడ్రా వాళ్ళు? అంకుల్, వాళ్ళు ఇక్కడ లేరు అంకుల్, ఇందాక వెళ్ళిపోయారు. బావా, మనం వస్తున్నామని తెలిసి ముందే పంపించినట్టు ఉన్నారు బావా. అయ్యో, మీరు వస్తున్నారా? ఏం పంపలేదు సార్, మా ఓనరే ఇందాకే వాళ్ళని పంపించేశాడు. ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉండుంటారు, పదండా ఎతుకుదాం. రేయ్ నువ్వు కూడా రారా. నేనెందుకు? రేయ్ రారా. గోపన్న గోపన్న అంటూ గొప్పలకు పోయావు. అసలు నువ్వు వాడి మాటలు ఎలా నమ్మావు? ఆ డబ్బులు తీసింది వాడే అరవింద్. వాళ్ళే తీశారని నాకు కూడా తెలుసు, కానీ ఏం చేస్తాం? ఇప్పుడు ఏం చేస్తాం? ఎక్కడికైనా వెళ్తాం? డబ్బులు కూడా లేవు. లోపలికి వెళ్దాం. ఏంటి? పార్క్ లోపలికి. మూసేసింది కదా. గొడవకెళ్దాం. ఏయ్, ఎవరైనా చూస్తే? ఈ టైంలో ఎవడు చూస్తాడు? పైగా మార్నింగ్ దాకా ఒక్కడు కూడా రాడు. అర్థం చేసుకో, ఇదే సేఫ్ ప్లేస్. ఖర్చు లేకుండా కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. ఓకేనా? దా. ఫ్రీ పార్కింగ్ అండి ఇదేనేమో. నేనేమన్నా బండినారా? సర్లే, పడుకుందామా? నిద్ర వస్తుంది. తుమ్మలు కుడతాయేమో. దుప్పటి కప్పుకుందాం. అంటే ఇంకో ఆప్షన్ లేదు. ఈ సిచ్యువేషన్లో నీ కామెడీ ఎలా వస్తుందిరా? హే, కామెడీ కాదు, ఇట్స్ సీరియస్ మ్యాటర్. ఏడిసేవలే. అన్ని చోట్ల ఎదిగాను బావా, ఎక్కడా కనిపించట్లేదు. నేను కూడా అన్ని చోట్ల చూశాను బావా, వాళ్ళ జాడే లేదు. దగ్గరలో ఉన్న బస్ స్టాండ్స్, హోటల్స్ కూడా వెతుకుదాం. వాళ్ళు ఇక్కడ ఎక్కడో దగ్గరలోనే ఉండుంటారు. పదండి.
ఏమైంది? నాకేదోలా ఉంది. అదే ఏమైందని అడుగుతున్నా. డేట్ వచ్చేలా ఉంది. సారీ ధరణి, నా వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది అది కాదు, నెక్స్ట్ ఏం చేయాలా అని. అదే ఆలోచిస్తున్నా. చేతిలో రూపాయి లేదు. ఈ టైంలో ఫ్రెండ్స్ని అడగడం కూడా కరెక్ట్ కాదు. ఏంటిది? తాకట్టు పెట్టేద్దాం. వద్దు. మనకి ఇంకో ఆప్షన్ ఉందా? బావా ఇలా వెతికితే పని అవ్వదు బావా. వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారని తెలిసింది కదా, నాకు కొంచెం టైం ఇవ్వు బావా. నేను గల్లీ గల్లీ తిరిగి ప్రతి ఇంటిని చెక్ చేసి వాళ్ళు ఎక్కడున్నారో తీసుకొస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళి అక్కతో ఉండు బావా. లేదురా, అది దొరికేదాకా నేను ఊరెళ్ళేది లేదు. అర్థం చేసుకో బావా, పాపం అక్క ఒక్కతే ఇంటికాడ ఉంది. ఏం చేస్తుందో ఏమో. నువ్వు పక్కనే ఉంటే కాస్తంత ధైర్యంగా ఉంటుంది. నువ్వు మాతో ఇలా ఎన్ని రోజులు చెప్పి తిరుగుతావు? నేను తీసుకొస్తానని చెప్తున్నాను కదా, అర్థం చేసుకో బావా. నువ్వు వెళ్ళి అక్కతో ఉండు బావా, ప్లీజ్ బావా. అక్కడ టూలెట్ ఉంది. అదా? ఎవరు? టూలెట్. మీరేమవుతారు? మీకేమవుతాం అన్నా? మీరు ఒకరికొకరు ఇద్దరు ఏమవుతారు? వైఫ్ అండ్ హస్బెండ్. రెంట్ 30,000. అంతనా అన్నా? మీరు పెళ్లి కాకుండా వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పినందుకు. పద. ఇవన్నీ నువ్వెందుకు వేసుకుంటున్నావు? నేను అలాగే వేస్తాను కదా. అప్పుడు దాన్ని పెళ్ళంటారు. నేననేది అదే, పెళ్లి చేసుకుందామని. గుడిలో ఉన్నాం, బూతులు రానివ్వకు. ఏ, మనం ఎలాగో లేచిపోయొచ్చాం. అదే వచ్చేసాం. పెళ్ళి కూడా చేసుకుంటే పని అయిపోద్ది కదా. అయిపోతుంది. ముందు అవ్వాల్సిన పని చూడు. ఈ హుక్ అందట్లేదు, పెట్టు. అద్దె 10,000, 2 నెలలు అడ్వాన్స్. ఆంటీ, కొంచెం రెంట్ ఏమైనా తగ్గిస్తారా? చాలా తక్కువ చెప్పాను అమ్మాయి. నువ్వు వచ్చావు మా చిన్న కూతురులాగే ఉన్నావే. కూతురు దగ్గర ఎవరైనా డబ్బులు తీసుకుంటారా ఆంటీ? మీ ఆయన బాగా మాట్లాడుతున్నాడు అమ్మాయి. ఆహా, ఆయన అంతేలేండి. మీరేమైనా రెంట్ తగ్గిస్తారా? భలే మొండిదానిలా ఉన్నావే. సరే 9,000 ఇవ్వండి. ఎప్పుడు దిగుతున్నారు? ఆల్రెడీ దిగిపోయాం. ధరణి, డబ్బులు ఇచ్చి. అదేంటి, సామాన్లు ఏం తెచ్చుకోరా? తెచ్చుకున్నాంగా. ఒక పని చేయండి, మా అల్లుడు వాళ్ళు ఉంటారని సామాన్లను తెప్పించాము. వాళ్ళేమో ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చే వరకు కావాలంటే మీరు ఆ సామాన్లు వాడుకోండి. అద్దెలేం యాడ్ చేయరు కదా? ఇదే అమ్మా ఇల్లు. బాగుంది కదా? ఏమన్నా కావాలంటే రా అమ్మా, కిందే ఉంటాను ఇక్కడే. సరే అండి, వస్తాను. నువ్వు సర్లే, పొంగిద్దామా? ఏంటి? పాలు. ముందు సామాన్లు. సర్లే, కడిగి. ఈ ఒక్క రోజుకే నీకు కష్టం. మరి రేపటి నుంచి నేను వంట చేస్తాను కదా. అదిగో, కావాలనే కదా. నిజంగా వచ్చింది. అయినా రేపు నువ్వు నా వంట తిని చెప్పు. బాలేదనా? ఏ పోరా, నీకు వండి వేస్ట్. నేను ఏదో జాబ్ చేసుకుంటా, అప్పుడు నువ్వే ఒక్కడి ఇంట్లో కూర్చొని వంట చేయి. వద్దులే, జాబ్ అంటే గుర్తొచ్చింది. రేపటి నుంచి నేను జాబ్ సెర్చింగ్ స్టార్ట్ చేస్తాను. నేను చేస్తాను కదా, ఇద్దరం కలిసి చేద్దాం. ఇద్దరం కలిసి వెళ్తే ఉన్న డబ్బులన్నీ ఛార్జీలుగా అయిపోతాయి. అందుకే ముందు నేను ఏదో ఒకటి చూసుకుంటా, ఆ తర్వాత నువ్వు స్టార్ట్ చేయి. అప్పటి వరకు నేనేం చేయాలి? నన్ను చూసుకో, మన ఇంటిని చూసుకో. మన ఇల్లు ఇది. ఇదే మన మైసూర్ ప్యాలెస్. నువ్వే నా మహారాణివి. బానే. ఇంకో 6 నెలల్లో నా చైన్ విడిపించలేదనుకో, నీకు మామూలు ఉండదు. బా,
అచ్చం పిల్లలా మాట్లాడుతున్నావు తెలుసా? ఏ కాదా? అవునా? మరైతే తిన్న తర్వాత నువ్వు ఇక్కడ పడుకో, నేను లోపల పడుకుంటా. ఏమైంది? జాబ్ వచ్చింది. అవునా? కంగ్రాట్స్. థ్యాంక్స్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. అప్రెంటిస్ కదా? అవును బ్రో. మీ పేరు? అజిత్. అరవింద్ బ్రో. మీ శాలరీ ఎంత? అదేం బ్రో టక్కున అలా అడిగేసావు? అడగకూడదా బ్రో? అడగచ్చు. 18,000. ఓ, నా మీద 3,000 ఎక్కువ అనమాట. ఎక్కడ బ్రో ఉండేది? KPHB. నాది పక్కనే బ్రో, కూకట్పల్లి. ఎలా వచ్చారు? బైక్. అయితే వెళ్ళేటప్పుడు నేను డ్రాప్ చేస్తావా? చేవా? చేస్తా. థ్యాంక్స్ బ్రో. ఇక్కడెక్కడే ఆ బ్రో, ఆ పైనే బ్రో మా ఫ్లాట్. ఓకే బ్రో, బాయ్. బ్రో, రేపొద్దున ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కొంచెం పిక్ చేసుకోవచ్చు కదా, ఎలాగో ఇటగా వెళ్ళేది. ఏం బ్రో కుదరదా? కుదురుతుంది. మరి ఇంకే, రేపు వచ్చి కాల్ చేయి. బాయ్. అరే మావా, ఒక 50,000 అప్పు కావాలరా. జాబ్ కూడా వచ్చేసింది. నెల నెల 5,000 చొప్పున కట్టేస్తారా? ఇప్పటికిప్పుడు 50,000 అంటే ధరణి చైన్ తాకట్టు పెట్టాంరా, అది విడిపించాలి. ఖచ్చితంగా కట్టేస్తారా? సరే సరే, మేమే ఏదో ఒకటి సెట్ చేస్తాం. ఒక 2 days టైం ఇవ్వు. సరేరా బ్రో. నన్నేనా? వస్తానా? నా కొడక డబ్బులు పంపిస్తారా మీరు? చెప్తారా మీ పని? హలో బావా, వచ్చావా? ముందు స్నానం చేసిరా, వేడి నీళ్ళు రెడీగా ఉన్నాయి. బాబాయ్, ఇంత బాగా చూసుకుంటున్నావంటే నీళ్ళు ఎంత మంచి యాంగిల్ ఉందా? ముందు పోయిరా. సరేలే. ఎరా, అప్పుడే సెట్ చేస్తావా? లేదురా, ధరణి వాళ్ళ నాన్న మాట్లాడుతా అంటున్నారా. రే, వాళ్ళ నాన్న ఎందుకురా డబ్బులు అడిగో? లేదురా, ఆయన మంచిగా మాట్లాడుతున్నారా. ఏం మాట్లాడుతున్నారా? ఒకసారి ధరణితో మాట్లాడుతారంటరా. అరే ఇదిగో ఇస్తున్నారా, మాట్లాడు ఒకసారి. రే రే, ఎవరు? హలో. నువ్వేం భయపడకమ్మా, నేను మిమ్మల్ని ఏమన్నావు. అయిపోయింది ఏదో అయిపోయింది. మీరు ఇంటికి వచ్చేయండి అమ్మా. కావాలంటే మీ ఇద్దరి పెళ్ళి నేనే దగ్గరుండి చేస్తాను. బావా ఏం మాట్లాడుతున్నావు బావా? నువ్వు ఉండరా. మీ అమ్మ నీ మీద బెంగ పెట్టేసుకుందిరా, అన్నం కూడా తినట్లేదు. నేను మిమ్మల్ని ఒక్క మాట కూడా అన్నమ్మా. ఎవరు ఏమైనా అనుకోని మీరు సంతోషంగా ఉంటే నాకు అదే చాలరా. బావా నువ్వు ఉండరా. అమ్మా ధరణి, ఉన్నావా? నానా. అమ్మా వచ్చేయండి అమ్మా. ఇంకిలా పరిగెత్తకండి, ఇంటికి వచ్చేయండి. లేదా మీరు ఎక్కడున్నారో చెప్పండి, మీ మావయ్య వచ్చి తీసుకొస్తాడు. అది మీరు ఈ ఫోటోలో ఉన్న వాళ్ళని చూసారా? వీళ్ళని